బ్రహ్మ రాసిన తలరాతను ఆ భగవంతుడు కూడా మార్చలేడని అంటారు కదా! దీని గురించి పురాణాల్లో ఒక కథ ఉంది. శ్రీకృష్ణుడి అవతారం చాలించాల్సిన సమయం దగ్గర పడడంతో, ఆ విషయం గుర్తు చేయడానికి యమధర్మరాజు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళతాడు. యమధర్మరాజు శ్రీకృష్ణుడి రాజభవనంలోకి వెళ్తూ, ద్వారం దగ్గర ఉన్న ఒక చెట్టు తొర్రలో ఒక చిలుకను చూసి, చిన్నగా నవ్వి వెళతాడు. ఇదంతా దూరం నుండి గమనించిన గరుత్మంతుడు, ప్రాణభయంతో భయపడుతున్న చిలుక దగ్గరకు వెళ్లి, భయపడవద్దని అభయమిచ్చి 7 సముద్రాల అవతల ఉన్న చెట్టు తొర్రలో ఆ చిలుకను విడిచిపెట్టి ద్వారకకు తిరిగి వచ్చాడు. అటుగా వచ్చిన యమధర్మరాజును నమస్కరించి, చిలుకను చూసి ఎందుకు నవ్వారని యమధర్మరాజును ప్రశ్నించాడు. అందుకు యమధర్మరాజు ఇలా అంటాడు: 7 సముద్రాల అవతల ఒక చెట్టు తొర్రలో ఒక పాము ఉంది. కొన్ని క్షణాల్లో ఈ చిలుక ఆ పాముకు ఆహారం కాబోతుందని దాని తలరాతలో రాసి ఉంది. ద్వారకలో ఉన్న ఈ చిలుకకు అది ఎలా సాధ్యమని నవ్వాను అని బదులిచ్చాడు. బ్రహ్మ రాసిన తలరాతను ఆ భగవంతుడు కూడా మార్చలేడు అని అంతకు ముందే శ్రీకృష్ణుడు చెప్పిన మాట గుర్తుకు వచ్చి ఆశ్చర్యపోతాడు.